గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాగ్దానాల చేత బలపరచబడ్డం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రత్యేకంగా దేవుడు మనందరినీ బలపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. తెరచి 61వ కీర్తన 2వ చరణాన్ని చదువుదాం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుడి మాట చేత మనందరినీ బలపరచునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ మాట దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ మాటను చూస్తూ, అందుకనే ప్రారంభంలో అంటాడు, దేవా నా మొరాలకించము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అంటూ, నా ప్రాణము తల్లడిలగా భూదిగంతంలో నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము అని దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అసలు దావీదుకు ఎక్కలేనంత కొండ ఎక్కాలనేటువంటి ఆశ ఎందుకు వచ్చింది అని ఆలోచన కలిగి ఉంటే, ప్రియులరా, అప్పటికే దావీదు రాజరికాన్ని చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దావీదు రాజయ్యాడు, రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇంకా ఆశ ఏంటంటే రాజుగా ఉండి కూడా ఇంకా ఆశపడతా ఉన్నాడట. సహజంగా మానవులకి ఆశలు ఉంటాయి కదా, ఎన్నో ఆశలు ఉంటాయి. మన ముందు ఇదిగో దావీదుకు ఒక ఆశ ఉంది, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలని. మనకు కూడా మన కళ్ళ ముందు కొన్ని కొండలు ఉంటాయి కదా, ఎన్నో కొండలు నిలిచి ఉంటాయి. ఆ కొండలు ఎక్కాలని, ఆ కొండలు ఎక్కి దాటి వెళ్ళాలని మనం ఆశపడతా ఉంటాం కదా. ఇక్కడ దావీదు యొక్క కొండ ఏంటంటే, ప్రియులరా, దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని గుడారంలో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని గుడారం అనే కొండకి ఆ గుడారంలో నివసించాలని దావీదు ఆశపడతా ఉన్నాడు. నేడు మానవులుగా మనందరికీ కూడా ఎన్నో ఆశలు ఉంటాయి కదా. ఆ కొండ ఎక్కాలని, ఆ కొండ ఎక్కితే ఆయాసం తీరిపోతుందని. మన ముందు అసలు కొండలు ఉంటాయి, ఆ కొండ దాటి వెళ్ళిపోతే మన ప్రాణాలు ఆయాసం తీరిపోతాయి, మన ప్రాణాలు తెప్పరిల్లబడతాయి కదా. మనకి ఏ కొండలు ఉంటే, సహజంగా ఎన్నో కొండలు, దాటి వెళ్ళలేని కొండలు, భయంకరమైన ఎత్తైన కొండ మన ముందుండి ఆ కొండని ఎక్కే శక్తి మనకు లేక ఎందరో ఆధారపడతాం కదా. ఈ లోకంలో అప్పులనే కొండ సహజమే కదా. అప్పులనే కొండ, దినదినము ఏదో ఒక తప్పు చేసి, పాపము చేసి, ఆ పాపం నుండి బయటికి ఎలాగ రావాలో తెలియక నానా తిప్పలు పడతాం ఈ లోకంలో కదా. అది నిజమే. ఎన్నో పాపాలు చేసి, తప్పులు చేసి, ఆ తప్పు వల్ల వచ్చే ఆ బాధను భరించలేక, ఆ తప్పు వల్ల వచ్చే సమస్యను దాటి వెళ్ళలేక, ఇక్కడే ఉండిపోయి ఆ కొండను ఎక్కలేక, పాపం అనే కొండను, సమస్య అనే కొండను, తప్పు అనే కొండను ఎక్కలేక భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఆ కొండ ఎలా ఎక్కాలో తెలియక చాలా నలిగిపోతాం కదా ప్రియులారా. ఇదిగో దావీదు భక్తుడు ఆ కొండ ఎక్కాలని, దేవుని గుడారంలో నివసించాలని ఆశపడుతూ, ప్రభువా నా ముందు ఎక్కలేనంత కొండ ఉంది, ఆ కొండ ఎక్కాలి, ఆ కొండ ఎక్కి దేవుని గుడారంలో నివసించాలని ఆశపడుతున్నానయ్యా అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆ మాటే అంటున్నాడు 4వ చరణంలో, యుగయుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును అని దావీదు భక్తుడు ఎంతగా ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఇదిగో దేవుని సన్నిధికి, దేవుని గుడారములో మనము కూడా నివసించాలంటే, ప్రియులారా, ఈ దినం ఆదివారం, ఇది ప్రభు దినం, దేవుని దినం. ఈ దినం అందరం కూడా దేవుని గుడారంలో నివసించాలి. ఎవరు కూడా ఈ ప్రభు దినాన వేరు వేరు పనులు పెట్టుకోకండి ప్రియులారా. ఇది ప్రభు దినం. దావీదు ఆశపడుతూ ఉన్నాడు, దావీదు ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఎక్కలేనంత కొండ ఉంది. మనకి కూడా కొన్ని కొండలు అడ్డమవుతూ ఉన్నాయి, అడ్డముగా ఉన్నాయి కొన్ని కొండలు. ఇదిగో పాపం అనే కొండ, రోగం అనే కొండ, సమస్యలు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పనులు ఆధీనమే ఉండి ఆ పని అనే కొండను దాటి వెళ్ళలేక, ఇదిగో ప్రియులారా, ఆ పనులు చేసుకుంటూ ఆ కొండను దాటకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా ఆ పనులలోనే ఉండిపోతున్నాం ప్రియులారా. ఈ దినం వాటన్నిటిని దేవుడు తీర్చి, ఇంకో రోగము ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నావా? మంచాల మీద పడి దీర్ఘకాల వ్యాధులతో ఎన్నో దినాలుగా బాధపడుతూ, ఆ రోగంతో బాధపడుతూ, ఆ రోగం అనే కొండను దాటి వెళ్ళలేక
దేవుని మందిరంలోనికి వెళ్ళలేకపోతున్నావా? ఈ దినం నీ సమస్యను, ఆ భయంకరమైన కొండను దేవుడు ఎక్కించి దేవుని సన్నిధిలోనికి వెళ్ళే భాగ్యం ప్రభువు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ దినం మనం ఎవ్వరం కూడా ఆలస్యం చేయకుండా దేవుని పైన ఆధారపడదాం. ప్రియులారా, ఇదిగో సమస్య వచ్చినప్పుడు, అప్పుల బాధ ఉన్నప్పుడు, లేదా అనారోగ్యం ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, నాయకుల దగ్గరికి వెళ్తాం, అధికారుల దగ్గరికి వెళ్తాం, మనుషులందరి దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకుంటాం. ఎవ్వరు ఏమి చేయలేరు ప్రియులారా. మనుషులు ఎవ్వరు చేయలేక ఆఖరికి చివరిలో దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నా సమస్య ఇది ప్రభువా, ఈ సమస్యను తీసివే ప్రభువా, ఈ భయంకరమైన కొండ నా ముందుంది, నీ సన్నిధికి వెళ్ళడానికి ఇది అడ్డంగా ఉంది ప్రభువా అని చివరిలో దేవుని దగ్గరికి వెళ్తాం. అలా కాదు ప్రియులారా, ఇదిగో దావీదు మొదటగానే ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా నా మొరాలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు, నీ గుడారంలో నివసించాలని ఆశ. అయితే ఎత్తైన కొండ నా మధ్యలో ఉంది, ఇదిగో దాన్ని దాటాలి ప్రభువా, దాన్ని దాటితే యుగయుగాన్ని గుడారంలో నివసిస్తానని దావీదు ప్రార్థన చేశాడు. నేడు కూడా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏదైనా సమస్య ఉందా? అప్పులు ఉన్నాయా? రోగం ఉందా? ఇలాంటి కొండలని మీకు అడ్డంగా ఉన్నాయా దేవుని సన్నిధికి వెళ్ళడానికి? ఈ దినం శక్తివంతుడైన దేవుడు ఆ కొండను ఎక్కించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. నీవు సిద్ధంగా ఉన్నావా ఆ కొండ ఎక్కడానికి? ప్రియులరా, పాపం అనే కొండ, ఎన్నో ఏండ్లకు చేసిన పాపాన్ని దేవుడు ఆ కొండను తీసివేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఆ సమస్యను, రోగాన్ని, ఆ పాపాన్ని, ఆ బాధను, ఇలాంటి కొండలన్నిటినీ ప్రభు ఎక్కించి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించే భాగ్యం ప్రభు మనకును, మన కుటుంబాలకు ఇటు దీవెన ఆశీర్వాదము మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామానికి వందనాలు ప్రభువా. ఈ దినం ప్రత్యేకంగా చక్కని మాట చేత మేము బలపరచబడ్డాం. దావీదు ప్రార్థన, దేవా నా మొరాలకించిన ప్రార్థనకు చెవియొగ్గు, ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎందుకు ఆ ప్రార్థన అంటే నీ గుడారంలో నివసించాలని, యుగయుగాలని గుడారంలో నివసించాలని ఆశపడ్డాడు ప్రభువా. ఇదిగో మేము కూడా ఈ దినం నీ గుడారంకు వెళ్ళాలని ఆశ ఉంది, కానీ అయ్యా దానికి ముందుగా ఎత్తైన కొండ మా మధ్య ఉంది. పాపం అనే కొండ, రోగం అనే కొండ, అప్పులనే కొండల ద్వారా మేము ఎక్కలేని స్థితిలో ఉన్నాం ప్రభు. వాటన్నిటిని తీసివేసి ఎక్కడానికి శక్తిని మాకు ఇస్తామన్నావు నమ్ముతూ ఈ దినం నీ సన్నిధికి వెళ్ళి ఆరాధించే భాగ్యం మాకందరికీ కలుగు చేయమని, ఈ దినచర్య అంతట్లో, ప్రయాణాలలో, ప్రయత్నాల పనుల్లో మా బిడ్డలకు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. హ్యాపీ సండే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618 208081.